అందులో సగమే నువ్వు తినాలి, మిగతా సగం నేను తినాలి. మనకి సగం సరిపోదు, నువ్వు ఓ పండు తిను. ఇటు తిరిగి కూర్చో. ఎందుకు? కూర్చో చెప్తా. నీ పేరేంటయ్యా? పేరా? ఎవరికి తెలుసు, మనకు ఎవరైనా ఉంటేగా పేరు పెట్టడానికి. మరి నిన్నందరూ ఏమని పిలుస్తుంటారు? నన్నెవరూ పిలవరు, మనకు పర్మనెంట్ గా ఏ పేరు లేదు. పేరున్నా పిలిచాడే అనుకో, పళ్ళు రాలగొట్టేస్తా. సరే, నేను నీకు మంచి పేరు పెట్టనా? ఏమిటి? సహజంగా పెళ్ళయ్యాక భార్యాభర్త కలిసి బిడ్డకు పేరు పెట్టుకుంటారు. నా రాత నా భర్తకు నేనే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. పేరు అలాగా పెట్టాలంటున్నావు, పెట్టేది ఇంగ్లీష్ పేరు పెట్టు, గొప్పగా ఉంటుంది. మొరటుగా ఒక వీరుడు ఉంటాడే, గొర్రె మీద కూడా సారీ చేస్తాడే. బ్రూస్లియా? నెపోలియన్. నెపోలియన్ మనకెందుకు తెలియదు, మనకు బాగా కావాల్సిన ఫ్రెండ్. నీకు ఫ్రెండా? ఎలా? అది మనకు బాగా డబ్బు వచ్చిందనుకో, మందు కొట్టాలంటే ఆ బ్రాండే వాడతాం, నెపోలియన్ బ్రాండీ. నాకు చాలా బాగా తెలుసు. ఇక్కడ ఒకటి. ఏమిటి వెతుకుతున్నావు? నేను తాగి పారేసిన బాటిల్ ఒకటి ఉండాలి, అది తీసి చూపిద్దామని అనుకుంటా. ఇక మీద ఈ బాటిల్స్ నెపోలియన్ అన్ని మర్చిపోవాలి. ఓకే? ఇప్పుడు నేను నీకు మంచి పేరు పెడతాను. సీతారాముడు. సీతారాముడు ఎలా ఉంది? చాలా ఉంది. సీతారాముడు 5 అక్షరాలు, బ్రహ్మాండంగా ఉంది. చేతులు తీ. ఎందుకో? చేతులు తీయి. ఏం లేదు, అప్పుడు కడుపుతో అన్నావుగా, కడుపు ఏం తెలియట్లేదని చూస్తున్నా. కడుపుతో ఉన్నానా? లేదే. అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పావా? ఎందుకు అలా చెప్పావు? ఇలా మార్చుకోవాలని అలా చెప్పాను. చేతుల మీదే, చేతుల మీదే. అబద్ధం చెప్పావు కదా? చెప్పావా లేదా? అయితే ఇప్పుడు నిజం